ఆ విష్ణునాభికి మన నాభికి కనెక్ట్ అవ్వడానికి ఒకే ఒక సూక్ష్మమైన మార్గము ఇది ఒక్కటే. ఏదో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి కాదు, ఇది ఒక్కటి ఉంటే చాలు, ఆ మహావిష్ణువే మన ఇంట్లో ఉన్నట్టు. ఇది శ్రవణ నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ చెవులను చూస్తూ మంత్రాన్ని అక్కడ ఆ చెవుల దగ్గర మీరు మాట్లాడితే వాళ్ళు ఆలకిస్తారు. ఆ పద్ధతిలో తయారు చేశాను అన్న. ఆమె వెంటనే గురువు గారు ఏమనుకోకండి, నాకు చెవులు కావాలి. బోగర్ అనే సిద్ధయోగి 3000 సంవత్సరాల క్రితమే చైనాలో 1000 ఏళ్ళు బోగెన్ అనే పేరుతో ఉండి, ఆ తర్వాత మన జన్మభూమికి వెళ్ళాలి అనుకొని అక్కడ చక్రవర్తిని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశానికి నిన్ను పంపించు. ఆ సమాధిని తవ్వి తీసి మొత్తం తీసిన తర్వాత అక్కడ ఉండవలసిన బోగన్ అనే సిద్ధయోగి కనిపించలేదు. ఎడమ కాలి చెప్పు మాత్రం అక్కడ ఉంది. వాడికి ప్రాప్తం ఉంటే, అనుగ్రహం ఉంటే తప్పకుండా కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. లేదు వాడి తలరాత లేదు, ఇంతే నిద్రపోతుగా ఉండాలి, ఎప్పుడో 9కో 10కో ఆవులిస్తూ నిద్ర లేచి మాట్లాడుతున్న వెంటనే ఒక సీతాకోక చిలుక రావటం, అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఆమె పైన కూర్చోవటం జరిగింది. నాకేదో మంచి సంకేతం అయితే అందింది. జ్యోతి త్రాటకం, జ్యోతిని చూస్తూ చేయటం. కొందరు ఏం చేస్తున్నారు, తెలియక గురువులు సరైన గైడెన్స్ లేక కొవ్వొత్తులను పెట్టి చూస్తున్నారు. ఈ హైట్లో ఉన్న కొవ్వొత్తి మెల్లమెల్లగా కరుగుతూ ఇక్కడికి వస్తుంది, పూర్ణ దృష్టి నుండి అర్ధ దృష్టికి వచ్చేస్తుంది. ఈ త్రాటక విద్య చేయడం వలన మన సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ఉడుంగాలి అంటే ఏంటండి అని కొందరు అడిగేవాళ్ళు. అప్పుడు పూర్వం పుష్పక విమానాలకు దీన్నే వాడేవాళ్ళు. చెంగాలి అనేది అమ్మవారు, చెంగాలమ్మ అంటుంటాం నెల్లూరు దగ్గర, బాగా పవర్ఫుల్ ఇదన్నమాట. మన శ్రీహరికోటలో ఏ రాకెట్లు ప్రయోగించినా, ఏ శాటిలైట్లు పైకి వెళ్ళాలన్నా మొదట అక్కడ పూజలు అయిన తర్వాతే వెళ్తుంటాయి. అదేవిధంగా కరుంగాలి అనేది అయ్యవారికి సంబంధించింది, శివుడికి సంబంధించింది, కొందరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిందని ఈ మధ్య కాలంలో ప్రచారం చేస్తున్నారు. రుద్రాక్షలు తప్ప మిగతా ఏ మాలైనా సహజంగా ధరించవచ్చు. వీలైనంత వరకు మధుమాంసం తీసుకునేటప్పుడు దూరంగా పెట్టడమే మంచిది. ఏదో వాస్తు దోషాలు తొలగిపోవటం, కొందరు తెలియక శ్మశానాలపై ఇల్లు కట్టేస్తుంటారు, అపార్ట్మెంట్లు కట్టేస్తుంటారు, ఇంకొందరు తెలియక పుట్టను పడగొట్టి దానిపైన ఇల్లు కట్టేస్తుంటారు. అదృష్టాన్ని ఇచ్చేవాడే రాహు. రాహుని చూసి కొందరు భయపడుతుంటారు, కానీ హఠాత్తుగా వాళ్ళకి అదృష్టం వరించాలంటే ఏకైక శక్తి రాహు.